రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం సౌభాగ్య థియేటర్ వద్ద చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, కరాటం రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి ఆయురారోగ్యాలతో జీవించాలని, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అతి త్వరగా కోలుకుని తిరిగి ప్రజా బాహుళ్యంలోనికి రావాలని కోరారు. కూటమిలోని ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయనకు ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం గ్రామంలో తల్లిని కోల్పోయిన 2 బాలికలకు జనసేన పార్టీ తరపున చెరువు 25,000 రూపాయలు డిపాజిట్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆకుల రాకేష్, జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, పార్టీ నాయకులు చింతల నాని, వలవల తాతాజీ, కుకుర్తి సీతారాం, బల్లె పండు, కసుకుర్తి ఉమా, సాధనాల కరుణ, ఎడ్ల చంటి, నొలకాని చందు, యాతం సుధీర్, కాసగాని రామారావు, వసంతటి మంగరాజు, నయీం, అబ్బాయి శ్రీను, అగస్తి విజయ్, బట్టు హరి, కొల్లేపర ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరాటం రాంబాబుతో పాటు ఎమ్మెల్యే రోషన్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్లు మాట్లాడారు. కూటమిలో 3 పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తామని అన్నారు. స్థానిక సంస్థలను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. దేశ నాయకులకు కానీ, జనసేన నాయకులు కానీ మీ అందరికీ ఒక తెలియని విషయం చెప్తున్నా. రావుల కృష్ణ, లక్ష్మణరావు గారికి తెలుసు. వాళ్ళిద్దరు పెద్ద వయసు, వాళ్ళిద్దరికి తెలుసు. ఒకసారి ఒక తప్పుడు కేసు, నేను హైదరాబాద్లో ఉండగా ఇక్కడ ఒక తప్పుడు కేసు ఒకటి క్రియేట్ చేసి కొవ్వూరులో ఒక ఎస్ఐకి ఒక అమ్మాయికి గొడవ అయితే ఆ అమ్మాయి వ్యవహారంలో కాపాడామని నాకు అసలు తెలియదు. కాపాడామని పెద్ద గొడవ జరిగింది. పెద్ద ఉద్యమం జరిగితే రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేసి అర్జెంటుగా హైదరాబాద్ వచ్చాము. నేను రానండి, నన్ను ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు, డిఎస్పీలు అందరూ వచ్చి బతిమాలారు. అయినా కానీ నేను వెళ్ళలే. ఇది చూస్తే పరిస్థితి చూస్తే ఎవరొకరు చచ్చిపోయేలాగా ఉన్నారు. ఓ పక్క పోలీసు వాళ్ళు, ఒక పక్క జనం బలవంతంగా నన్ను కారు ఎక్కించి అశ్వరాబాద్ని తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఈ లోపల ఎస్పీ గారు ఫోన్ చేశారు, మీరు ఎస్కేప్ అయ్యారా అని. నేనేం ఎస్కేప్ అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ ఎదురుగుండా బిఎన్ రెడ్డి కాలనీలో పలానా నెంబర్ హౌస్ అని చెప్పాను. ఈ లోపల సుబ్బారెడ్డి గారు ఫోన్ చేసి అర్జెంటుగా నన్ను పేషుకు రమ్మను. పేషుకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆయన మళ్ళీ 10 నిమిషాల్లో మాట్లాడి డిఐజీ తోటి అలాంటి పెద్ద మనుషులు మీరు అలాంటి తప్పుడు కేసు పెట్టడం ఏంటి, సరిగ్గా ఎంక్వైరీ చేయండి అని ఆయన రాంబాబు గారిని బుట్టాడు వెళ్ళిపోమన్నాడు. ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. రాంబాబు గారు మీలాంటి వారు పార్టీలో రావాలి, మీరు ఇస్తానని నేను వస్తే చాలా తప్పుగా ఉంటుంది, తప్పుకుంటాను. అలా కాదు, నేను తప్పనిసరిగా నేను డెఫినెట్గా పబ్లిక్గా చేస్తాను. అప్పుడు ఎక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎక్కడా నెగ్గలేదు. ఒక్క పోలవరం నెగ్గాడు, ముడియం సీను నెగ్గాడు. అప్పటి నుంచి ఆయనకి కనపడితే గౌకం చేయబట్టుకుని ఏం కావాలని అడుగుతూ ఉంటారు. మన కుర్రాళ్ళందరూ కూడా ఇవాళ జనసేన సైనికులందరూ కూడా ఏమండి, కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇది ఇక్కడ హాల్లో చేద్దామని అంటే మనస్ఫూర్తిగా ఇవాళ ఎమ్మెల్యే గారు కూడా వస్తానంటే వాళ్ళ అన్నీ అరేంజ్ చేసి ఇవాళ కేక్ కోయించడం